హాయ్. టారో రీడింగ్‌కి స్వాగతం. ఈ టైంలో రీడింగ్ ఏంటంటారా? నాకు తెలిసిన జ్ఞానం ప్రకారము ఈ సమయంలో విశ్వం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏ రీడింగ్ చెప్పినా 100కి 100% నిజం జరుగుతుంది. అందుకని ఈరోజు మీకు ఇప్పుడు ఈ సమయంలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇచ్చిన రీడింగ్ డివైన్ టైంలోనే ఇవ్వాలనుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలి, మీ అందరికీ మంచి జరగాలి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వాలని వినాయకుడిని ప్రార్థిస్తూ ఆయనతోనే స్టార్ట్ చేస్తున్న ఈరోజు రీడింగ్. వినాయకుడు అంటే విఘ్నాలకి అధిపతి అంటారు. మీరు చేసే ఏ పనికి కూడా మీకు విఘ్నాలు రాకూడదని, ఆ విఘ్నేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాను. మీలో ఉన్న ఆందోళనని, సమస్యలని, నెగిటివిటీని డిలీట్ చేయమని చెప్తున్నారు వినాయకుడు. రాబోయే రోజులు, జరుగుతున్న రోజులు అన్నీ మంచివే. మీకు డబ్బు రాబోతుందంట, మీకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయంట మీ లైఫ్లో. ఇప్పటిదాకా జరిగిపోయిన రోజుల్ని పదే పదే గుర్తు చేసుకుని బాధపడుతూ వచ్చిన అవకాశాలని వదులుకోవద్దని చెప్తున్నారు. ఇక మనం రీడింగ్లోకి వస్తే ఈరోజు ఒకసారి దేవుని తలుచుకుని ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. ఈ రీడింగ్ ఎప్పుడైనా ఎవరైనా ఏ టైంలో అయినా చూడవచ్చు. మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచే మీకు ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది జనరల్ రీడింగ్ ఎవరికైనా ఏ టైంలో అయినా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం తీసుకోండి. అందరికీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ. ది మెజిషియన్. మీ జీవితంలో అన్ని మ్యాజిక్లు జరగబోతున్నాయంట. మీకు తెలియకుండానే అద్భుతాలు జరుగుతాయంట. మెజిషియన్ అంటే క్షణాల మీద ఏదైనా సృష్టించగలవాడు అని అర్థం. మీరు కూడా క్షణాల మీద మీ అవకాశాలని అందిపుచ్చుకుంటారు. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది అద్భుతమైన సమయం. మీకు మీ జీవితంలో చాలా క్రిటికల్ డేస్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది. సూపర్గా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీకు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు. జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే బిజినెస్ కోసమా, బ్యాంక్ లోన్స్ కోసమా, లేకపోతే మీకు కావాల్సిన ఆత్మీయుల కోసమా, ఇల్లు కోసం కలలు కంటున్నారా? మీరు ఏ కలలు కన్నా మీ కళలు నిజంగా అయిపోతున్నాయి. మ్యాజిక్ లాగా అద్భుతంగా. ఓకే, నెక్స్ట్ కార్డ్ చూద్దాం. పెంటికల్స్. మీరు మనీ గురించి ఆలోచిస్తున్నారు, ఎలా సంపాదించాలి, లేకపోతే మీకు ఎక్కడైనా స్టక్ అయిపోయిన మనీ వస్తూ ఉండొచ్చు.
లేకపోతే మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తూ ఉండొచ్చు. మీకు కొత్త అవకాశాలు వస్తూ ఉండొచ్చు. ఎక్కడి నుంచైనా తెలిసిన దగ్గర నుంచి తెలియని దగ్గర నుంచి కూడా మనీ మీకు వస్తూ ఉండొచ్చు. మీకు డబ్బు రాబోతుంది. అదృష్ట దేవత మిమ్మల్ని కనికరిస్తుంది. మీరు గొప్ప నమ్మకంతో ఉండండి. మీకు వచ్చిన అవకాశాలని జారవిడ్చుకోకండి. ఏమాత్రం మీరు నెగిటివ్గా ఆలోచించినా కూడా మీ అదృష్టం అనేది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అన్ని పెంటికల్స్ ఉన్నాయి చూసారా? మనీ మనీ మనీ, మ్యాజిక్ మనీ. అదృష్టం మిమ్మల్ని పదే పదే పిలుస్తుంది. ఒకవేళ మీకు దూరమైపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అని కాదు, ఎవరో ఒక వ్యక్తి అయితే మీకోసం వస్తున్నారు. మీరు చేసే ప్రతి పని కూడా మీకు చాలా అద్భుతంగా అనుకూలంగా జరుగుతుంది. నేను ఇస్తున్న ఈ రిజల్ట్ రోజు రోజు ఫాలో అవ్వండి. మీ లైఫ్లో చేంజెస్ మీకే అర్థమవుతాయి. ఎందుకంటే నేను ఇచ్చే రీడింగ్ ఒక అద్భుతమైన రిజల్ట్ మీకు ఇవ్వాలని ఈ సమయంలో నేను మీకు ఇస్తున్నాను రీడింగ్. నేను ఈ రీడింగ్ ఎప్పుడు చేసినా కూడా ఇదే టైంలో 1 గంట అటు ఇటుగా చేస్తాను. కానీ ఈ డబ్బు మీ దగ్గరకు వచ్చే ముందు మీకు ఒక చిన్న సూచన. డబ్బు వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. కొంతమంది ద్రోహులు మీ చుట్టూ ఉన్నారు. మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఆగం చేయాలని. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అని అడిగితే ఎవరైనా అయి ఉండొచ్చు. ఎలాంటి రిలేషన్ అయినా అయి ఉండొచ్చు మీకు. వాళ్ళు మీతో ప్రేమగా ఉన్నట్టే ఉంటారు, కానీ మీ చెడు కోరుతున్నారు. జాగ్రత్త. మీ అదృష్టం పిలిస్తే పలుకుతుంది. మళ్ళీ మళ్ళీ పెంటికల్స్ వస్తున్నాయి. ఇదొక అద్భుతమైన అవకాశము. మీ ఆలోచనలో మార్పు, మీ కుటుంబంలో సంతోషము, మీకు ఆరోగ్యము, ధనము. మీరు ఏ పని చేసినా కూడా ఆత్మవిశ్వాసంతో చేస్తున్నారు. అద్భుతంగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇంతకుముందు వెనక ముందు ఆడుతూ ప్రతి పనికి 10 సార్లు ఆలోచించి చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చాలా ధైర్యంగా, చాలా చక్కగా, చాలా అద్భుతంగా మీరు చేసే ప్రతి పని కూడా చేస్తున్నారు. మీకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఎక్కడ చేపట్టినా మీరు డబ్బు, మీ ఆలోచనలో డబ్బు ఉంది. డబ్బు సంపాదించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వచ్చిన అవకాశాలని జార విడుచుకోకండి. ఓకే, మీకోసం మరి ఇంత అద్భుతమైన ఇవాళ రిజల్ట్ యూనివర్స్ ఇచ్చారు. వారికి ఒక్కసారి కృతజ్ఞత చెప్పండి. ఈరోజు మీకు ఒక చిన్న ప్రేయర్ నేర్పిస్తాను. నేను పోనో హీలర్ అని కూడా చెప్పాను కదా, ఆ ప్రేయర్ మీకు నేర్పిస్తాను. అది రోజు చేయండి. మీకు ఏ సమస్య వచ్చినా మీరు సమస్యల నుంచి బయటపడతారు. కానీ ఇష్టంతో, ప్రేమతో, నమ్మకంతో చేయండి. ఓకే, చెప్పనా మరి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి. కృతజ్ఞతలు మీకు. మిమ్మల్ని నేను నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ప్రేయర్ని ఇలా రోజు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి.
ఏ పని మీద వెళ్తున్నా, ఏది కావాలనుకున్నా, మీ బాడీలో బాధ ఉన్నా, మనసులో ఉన్నా, మీ పని మీద వెళ్తున్నా, ప్రతి దానికి ప్రేయర్ చేయండి. మీకు పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. అద్భుతంగా నమ్మకంతో చేయండి. అందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో చేస్తున్న చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ. మీరు ఎవరు ఎలాంటి సహాయం చేసినా వాళ్ళకి కృతజ్ఞతాభావంతో ఉండండి. కృతజ్ఞతలు చెల్లించండి. మీరు ఏదైతే కృతజ్ఞతలు ఇస్తారో అంతకి డబల్ బ్లెస్సింగ్స్ మీకు వచ్చి మీ లైఫ్లో చాలా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్